అట్లాగే ఆలంపూర్లో ఈ రెండు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జోరు కొనసాగుతుందని చెప్పవచ్చు. అట్లాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించి బాన్సువాడలో 19 వార్డులు ఉంటే మొత్తం ఇప్పటి వరకు 13 వార్డుల ఫలితం బయటకు వచ్చింది. 13 వార్డుల్లో 8 కాంగ్రెస్, అట్లాగే 1 బీఆర్ఎస్, 3 బీజేపీ, 1 ఇతరులు ఇండిపెండెంట్ ఒక స్థానంలో విజయం సాధించారని చెప్పొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ జోరు కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ మాత్రం బాన్సువాడలో చతికిల పడిపోయింది. ఎందుకంటే గతంలో అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఉండే, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ మున్సిపాలిటీ మీద ఆయన కొంత ఫోకస్ పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ఫలితాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. 8 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తం 3 స్థానాల్లో బీజేపీ, 1 స్థానంలో బీఆర్ఎస్, మరొక స్థానంలో ఇండిపెండెంట్ విజయం సాధించారని చెప్పవచ్చు. అట్లాగే బిచ్కున్నలో కూడా కాంగ్రెస్ పార్టీ జోరు కనిపిస్తా ఉంది. ఇక్కడ మొత్తం 8 స్థానాలు, 12 వార్డులు ఉంటే 8 వార్డుల ఫలితం బయటకు వచ్చింది. 8 వార్డుల్లో 6 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 2 స్థానాల్లో విజయం సాధించిందని చెప్పవచ్చు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండి ఈ 3 మున్సిపాలిటీల్లో